హాయ్ ఫ్రెండ్స్, డ్రైవింగ్ వచ్చి 4 రోజులు రివర్సు, 4 రోజులు యూటర్న్, ఒక రోజు డివైడ్ క్లాసు, ఒక రోజు సింగిల్ రోడ్డు అయిపోయింది. 11వ రోజు అనమాట. 11వ రోజు సెంటర్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా 4 రోజులు సెంటర్ ఉంటుంది. సెంటర్కి వెళ్ళిపోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే పోనండి. రైట్ కొంచెం రేజ్ పడుకునేది ఎక్కడ కొంచెం ఓకే లేకపోతే రైట్ అదే టెన్షన్. మొదటి రోజు కదా సెంటర్కి వెళ్ళిపోతాం. మనం సెంటర్లో భయపడకూడదు, టెన్షన్ పడకూడదు, కంగారు పడకూడదు, ఫ్రీగా ఉండాలి. మనం ఇప్పుడు డ్రైవింగ్ చేసే పని ఏంటంటే, మనం ఇప్పుడు లెఫ్ట్లో ఉన్నాం, కొంచెం రైట్కి వెళ్ళాలి. టచ్ నొక్కి సెకండ్ గేరేసి డివైడర్ అంటే పోనండి, వెనకాల బళ్ళు వస్తున్నాయి. అప్పుడు డివైడర్ వెనకాల పోనివ్వండి, డివైడర్ పక్కన వెళ్ళిపోండి, ఇబ్బంది లేదు. ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు. ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ అంతే. రైట్ వెళ్ళిపోవచ్చు. ఓకే రైట్ ఓకే వెళ్ళిపోవచ్చు అంతే. కంగారు పడకూడదు, కూల్ ఉంటా చూసుకోవచ్చు. డివైడర్ పక్కనే, డివైడర్కి దానికి 2 అడుగులు గ్యాప్ ఉంది అంతే. రైట్ రైట్ ఎక్కువ హార్న్ బ్రేక్ మీద, యాక్సిలేటర్ మీద తక్కువ, బ్రేక్ మీద ఎక్కువ రావడానికి చూసుకోవాలి. ఓకేనా, అది వెళ్ళిపోవచ్చు. రైట్ గోతులు పడకూడదు, సెంటర్ చేసుకో అంతే. వెళ్ళిపో రైట్ వెళ్ళిపోవచ్చు. రైట్ వెళ్ళిపోవచ్చు. డివైడర్ పక్కన ఉంటుంది, స్లోగా రైట్ వెళ్ళిపోవచ్చు. రైట్ స్లో రైట్ కొంచెం బ్రేక్ చేసుకో, బ్రేక్ బ్రేక్ అంతే. కొంచెం లెఫ్ట్గా ఉండాలి. ఓకే ఆరం అది అంతే. ఓకే రైట్. ఒక 0% అయ్యుండి సెంటర్లో కారు తోలుతున్నాం. ఎలా ఉందా నీకు? కొంచెం రైట్కి. ఓకే అంతే. రైట్ రైట్ అంతే. రైట్ ఇవ్వచ్చు. రైట్ అంతే. కంగారు పడకూడదు. మెయిన్ ఎంత రైట్ ఉంటే అంత మంచిది. సెంటర్లో ఊరు బయట ఎంత లెఫ్ట్ ఉంటే అంత మంచిది అన్నమాట. దేనికి అదే సెంటర్లో రైట్గా ఉండాలి, ఊరు బయట లెఫ్ట్గా ఉండాలి ఎక్కువగా. చూసుకోండి రైట్ కొంచెం రైట్ ఉంది. ఓకే ఓకే వెళ్ళిపోవచ్చు. రైట్ కొంచెం ఈ పక్కన ఉంది, అలా వెళ్ళిపోవడం అంతే. వెళ్ళిపోవచ్చు. రైట్ అంతే, అదే పరిస్థితి అన్నమాట. ఓకే బ్రేక్ వచ్చేసుకోండి. ఓకే బ్రేక్, మళ్ళీ బ్రేక్ ఖచ్చితంగా ఆన్ చేసుకొని బ్రేక్ కూడా హార్న్ కొట్టుకోవడం. వీళ్ళు రైట్ తిరుగుతారనమాట, వీళ్ళు నమ్ముతుంది అదే అదే అది తిరుగుతారు. అదే కొంచెం లెఫ్ట్గా ఉంటుంది, చూసావా అంతే. ఓకే రైట్ కొంచెం పైకి లేవు, కొంచెం లెఫ్ట్గా ఉంటుంది. అదే వాళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు మన వెహికల్ కంటే ఎక్కడితో ఉన్న వెహికల్ మనం కనిపెట్టుకోవాలి. వాళ్ళు ఎడి తిరుగుతున్నారు ఏంటి అని అబ్జర్వ్ చేసుకోవాలి నేను. ఓకే వెళ్ళిపోవచ్చు అంతే. చూసుకుంటాం. కొంచెం బ్రేక్ వచ్చేసుకోండి. రైట్కే ఉంది, లెఫ్ట్ రాబోతా. రైట్కే ఉంది, చూసుకోండి. ఇప్పుడు పోయి ఉంటుంది, నిదానంగా కొంచెం బ్రేక్ వచ్చేసుకోండి. లేపచ్చు లేపు అంతే, అదే పరిస్థితి అన్నమాట. వెళ్ళిపోవచ్చు. రైట్ స్లో కొంచెం అంతే, అలా వెళ్ళిపోవడం అంతే. రైట్ కొంచెం లెఫ్ట్గా ఉంటుంది, లెఫ్ట్గా ఉంటుంది. ఓకే కొంచెం లెఫ్ట్గా అంతే. రైట్కి వెళ్ళిపో అంతే. రైట్ అంతే. దగ్గర కన్నా